అందుకనే దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త అంటారు వాక్యం. అనాలోచనతో ఏదో వెళ్ళాలే అని ఆకతాయితనంతో దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి మనం రాకూడదు. దేవుడు ఉన్నాడు, నేను వెళ్ళే స్థలంలో దేవుడు ఉన్నాడని, అక్కడ దేవుడు నాతో మాట్లాడతాడు అని నమ్మి నీ వస్తే బైబిల్ చెప్తుంది నీకు ప్రతిఫలము కలుగుతుందంట. విశ్వాసముతో మనం రావాలి. ఈరోజు చాలా మందికి ఏమి లేదంటే విశ్వాసం లేదండి. అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికి రాసిన 2వ పత్రికలో ఒక అద్భుతమైన మాట చెప్తారు. సహోదరులారా, మిమ్మల్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.